ఇప్పుడు యూట్యూబ్లో నేను ఇప్పుడే చెక్ చేసిన, నాన్న నాన్న అనే పాట ఒక యూట్యూబ్ ఛానల్లో కనబడతా ఉంది. దానికి కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. అన్న మీరు వాడుతా ఉన్నారు, దానిలో ఉదయభాను ఎవరో కనబడతా ఉన్నారు. అది ఇప్పుడు అది ఎప్పటిది? 2012 మొత్తం మీద అది ఒక స్టేజ్ వాస్తవం చెప్పాలంటే ఆ స్టేజ్ ఇక అక్కడ నుండి నేను ఇంతవరకు ఎప్పుడు నేను 2012 నుండి ఇంతవరకు నేను స్టేజ్ ఎక్కింది లేదన్న, ఏడగులు లేదు. ఒకసారి గద్దరన్న అప్పుడు మీరే సడన్ గా అందరిని ఇంటర్వ్యూలు చేస్తుంటే నన్ను మైక్ అప్పుడు ఒక పాట పాడినా. ఓకే, నాన్న పాట ఒకసారి తీసుకో. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. ఆ ఓ మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిచిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసిగా ఊరంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. ఆ ఓ కుటుంబ భారం అంత మోసుకొస్తాడు, బాధ్యతకు మారు పేరు వైనవు, కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు. మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, నువ్వు ఎన్ని పస్తులున్నవో చెప్పలేమయా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. ఆ ఓ సాయి చంద్ రాయడము, సాయి చంద్ ఎక్కువ పాడేది మీ గొంతు నుంచి చాలా వైరల్ అవుతున్నట్టు. యాక్చువల్లీ నేను ఎక్కడికన్నా ఇప్పుడు పోయినప్పుడు కూడా ఇది తెలుసు అన్న ఈ వయసు, కాకపోతే అప్పుడు మన చిన్న వయసు కాబట్టి కొంచెం వయసు పెరిగేసరికి ముఖం ఇంకా అంత చేంజ్ అయిపోయింది. అప్పుడు అప్పుడు చిన్న ముఖం అంత చాలా వరకు అయితే గుర్తుపడతారు. సినిమాలలో ఏమన్నా వాడిందా? గడ్డం సంతోష్ కు సినిమా అవకాశాలు ఏమైనా వచ్చినాయి? పాడినా వెండి తెర మీద కూడా మీ పేరు పడ్డది. పడ్డది కానీ మనం అని తెలియదు, ఇదే అంటే తెర వెనకాల మనం తెర పేరు మాత్రం కనబడుతుంది, మొహం మాత్రం కనబడతలేదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూతో చాలా మందికి తెలిసిపోతుంది. ఏ పాట, ఏ సినిమాలలో? సీత మూవీలో పాడిందన్న. అనుగురు బెన్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడు మంచి ఎలక్షన్ మూమెంట్ అన్న. ఏంటంటే 2018 అనుకుంటా అయితే అన్న. 18లో ఏందన్నా ఎంపీటీ జెడ్పీసీ సంథింగ్ ఏదో ఎలక్షన్ జరుగుతున్నాయి, రోజుకు గొంతులు పెట్టాడు వాడే సిచ్యువేషన్. అప్పుడు సడన్ గా ఫోన్ వచ్చింది అన్న, అరేంజర్ కుమార్ అన్న అంటాడు, వైస్ పర్సన్ అన్న. ఫోన్ చేసి అన్న ఎక్కడ ఉన్నా అంటే ఇంకెక్కడ ఉంటా అన్న, స్టూడియోలో ఉన్నా, మనకు స్టూడియోలో ఉన్నా అని చెప్పేసి అంటే అమూల్య స్టూడియోలో ఉండే వీరన్న దగ్గర. సడన్ ఫోన్ చేసి అన్న ఇట్లా అనుకుర్ బెన్స్ గారు ఫోన్ చేసినారు, మీరు రాగలుగుతారా అంటే ఎక్కడికన్నా నాకు తెలియదు, మనకు సంగీతం మనకి టచ్ లేదు కన్నా అని నేను భయపడ్డా. అన్న మీరు ఎందుకన్నా మీరు రండి, ఫస్ట్ రామనేటి స్టూడియోకి రండి అన్న అన్నాడు. పోగానే అనుకుర్ బెన్స్ గారు ఆడిపోయి నమస్కారం సార్ అన్న. నమస్తే అమ్మ ఇది పాడుతామని. సరే సార్ అని ట్రై చేస్తానన్న. అప్పటికి వాయిస్లు పోయినాయి కానీ అయినా అది బాగా టాప్ ఉన్నది, చాలా మందితో పాడించింది అంటున్నాడు. నాకంటే ముందు క్యూ వాయిస్ వేరే వాళ్ళు పాడినారు కానీ కొంచెం నోటు రీచ్ కాలేదు. నన్ను పాడమన్నాడు, పాడమంటే నేను ట్రై చేసిన, పాడమ్మ ఫైనల్ అన్నాడు. ఓకే, మీకే అవకాశం వచ్చేసింది. కాదు తక్కువ రోజులు గుర్తుందా? ఒక పల్లవి ఏమైనా పాడగలుగుతాం? ఫస్ట్ సాకి పాడతా గుర్తు. ఒంటి తీరు పానకోవా నడక చూస్తే అంసనావా,
సోకు బరువు మోయగలవా సాయమొస్తా